శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. పరాభవనామ సంవత్సరం, నూతన యుగాది. ఈ యుగాది సంవత్సరం భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026వ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఫలితాలు. 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా శని 4వ ఉన్నాడు. అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని వల్ల ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఎట్లా ఉంటుంది? మనిషి నడుస్తూ ఉండగానే కాలు కలక్కమంటుంది. ఏమన్నా పడ్డావా? లేదు. కాలు జారిందా? లేదు. కడికనే కలక్కమంటుంది. ఇక కాలు కింద పడదు, నడవలేడు. తీరా డాక్టర్కి పోతే కాలు చిట్లిందయ్యా, కొద్దిగా ఫ్రాక్చర్ అయింది, కట్టుకట్టాలి, 3 నెలల దాకా ఇంట్లో ఉండాలి, కాలు కింద పెట్టకూడదు అంటాడు. ఇట్లా ఇబ్బందులు వచ్చే లక్షణాలు బాగా, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటానికి చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళు అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. మీరు చేసే వృత్తి జాగ్రత్తగా చేసుకోండి. జాయింట్ వ్యాపారాలు పనికిరాదు. వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. ఈ వివాహం అయినా కూడా మీకు సమస్యలు మాత్రం ఎక్కువగా వచ్చే లక్షణాలు ఉన్నాయి. వివాహం అయిన తర్వాత గొడవలు రాకుండా ఉండాలి అంటే మీరు మాట్లాడుకొని, వీళ్ళిద్దరి జాతకాలు చూసుకొని, పూర్తి వివరాలు మాట్లాడుకొని వివాహం చేసుకోవడం మంచిది. ఎక్కడ తొందరపడ్డా, ఎక్కడ పొరపాటు మాటలు చెప్పినా మాత్రం ఇబ్బంది పడతారు. ఏ కట్నాలకు ఆశపడో, ఇవ్వలేదనో ఇట్లాంటి పేచీలు పెట్టుకుంటే మాత్రం జైలు పాలయ్యే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కాల సర్పదోషం, కుజ దోషం, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. శని బాగా పూర్తిగా బాగాలేడు. అర్ధాష్టమ శని, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పడానికి చాలా కష్టమైన పరిస్థితి కనపడుతోంది. ధనస్సు రాశికి 14 ఆదాయం, 11 ఖర్చు మిగులుతుంది. కానీ చాకరీ ఎక్కువ. తర్వాత అనవసరమైన దండగమారి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ధనస్సు రాశికి 14 రాజపూజ్యం, 11 రాజావమానం కనపడుతుంది. ఈ రాశివాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. తర్వాత ఈ రాశివాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే భార్యని ఇబ్బంది పెట్టద్దు. ప్రతివాడు కూడా ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో ఏం నువ్వు చెబితే నేను వినాలా, నేనేం తెలియని వాడినా, అక్కడ కూర్చో, నువ్వు చెప్పక్కర్లా, ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు. అంటే స్వతంత్రం మీద భార్యని ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇవాళ ఈ పరిస్థితిలో చెప్పాలంటే ఈ రాశివాళ్ళు భార్య సలహాలు చాలా ఉపయోగపడతాయి. భార్యని లెక్క చేయకుండా ఉండటం, అత్తమామల్ని హింసించడం, తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, ఇవి బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ ధనస్సు రాశి వాళ్ళకి. ఈ ధనస్సు రాశి వాళ్ళు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యని హింస పెట్టకూడదు, భార్యని కొట్టకూడదు. ఇటువంటి పనులు చేసేవాళ్ళు మాత్రం ఈ ధనస్సు రాశి వాళ్ళు చాలా కష్టాలకి గురవుతారు, చాలా నష్టాలకు గురవుతారు. కాబట్టి ఈ రాశివాళ్ళు మీ ఇష్టదైవాన్ని పూజించండి, తల్లిదండ్రులను ప్రేమగా చూడండి. మేము వృద్ధాశ్రమాలు పంపించామండి, డబ్బులు కడుతున్నామండి, ఇట్లాంటి మాటలు చెప్పద్దు. ఇంట్లో వాళ్ళే తల్లిదండ్రులను చూడకపోతే వృద్ధాశ్రమంలో వాళ్ళు మనకంటే ఎక్కువగా చూస్తారా? అటువంటి పనులు చేయటం మంచిది కాదు. 100కి 80 మంది ఆ పని చేస్తున్నారు. అటువంటి పనులు చేయొద్దు. ఎందుకంటే భార్య అటు తల్లిదండ్రులు ఒక ఖాతాలో పెడితే ఇద్దరిని సమానంగా చూడాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఎవరి దగ్గర తప్పు ఉందో దాన్ని సున్నితంగా చెప్పుకొని గొడవలు లేకుండా చేసుకోండి. ఈ రాశివాళ్ళు ఎక్కడైనా తొందరపడితే మీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు ఉన్నాయి, పిల్లలు ఇబ్బంది పడతారు. ఇవన్నీ బాగా దృష్టి పెట్టుకోండి, బాగా ఆలోచించుకోండి. ఈ అర్ధాష్టమ శని వల్ల ఈ రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు
ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. సమస్యల నుంచి బయటపడాలంటే ఇష్టదైవాన్ని పూజించడం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం ఇది చాలా అవసరం. స్వస్తి.